హాయ్ ఎవ్రీవన్. వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, మనకి లేదు కానీ చేసుకోవాలని ఉంది అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నా ఈ చిన్ని వీడియో మీకు ఈజీగా అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ముందుగా కొద్దిగా పసుపు కుంకుమ మనం చేసే ప్లేస్లో వేసుకొని నీట్గా అందంగా అలంకరించుకొని, మనకి కలశానికి వెండి చెంబు కానీ విత్తడి కానీ ఏదన్నా మనము చిన్న చెంబు తీసుకోవచ్చు. సో ఆ చెంబుకి ఒక తాడుకి లైక్ థ్రెడ్కి ఒక పసుపు కొమ్ము కట్టి దానికి పసుపు వేసి కుంకుమ బొట్టు పెట్టాలి. సో ఆ కలశం లోపల పసుపు కుంకుమ, ఒక 1 రూపీ కాయిన్, ఒక గోల్డ్ కాయిన్, వీలైతే 1 రూపీ 25 NP వేయచ్చు. బట్ రైట్ నో ఈ టైంలో మనకి 25 NP దొరకదు కాబట్టి ఈవెన్ 1 రూపీ పెట్టచ్చు. ఈవెన్ మీకు గోల్డ్ కాయిన్ లేదు అనుకుంటే మన గోల్డ్ రింగ్ కానీ అలా వేసుకోవచ్చు దాంట్లో. సో గోల్డ్ ఇస్ ఫర్ అబెండెన్స్. సో అలా ఆ కలశానికి అన్ని చుట్టూతా బొట్టు పెట్టుకొని ఒక ప్లేట్లో కొద్దిగా రైస్ వేసి ఆ రైస్ పైన మనము ఈ కలశాన్ని అలంకరించుకోవాలి. సో ఈ అలంకరణలో మనకి తమలపాకు 5 పెట్టాలి. ఒకవేళ మీకు తమలపాకు దొరకకపోతే అప్పుడు మామిడాకులు పెట్టవచ్చు. అదర్వైజ్ ప్రిఫరబుల్లీ తమలపాకు 5 తమలపాకులు కడిగి దాంట్లో పెట్టండి. పెట్టిన తర్వాత మనకు కొబ్బరికాయ కడిగేసి దానిపైన మనకి బొట్టు పెట్టుకొని, మీకు నార్మల్గా ఒక్క బొట్టు పెట్టినా పర్లేదు, ఇది మా కులదైవం యొక్క ఇదన్నమాట. సో ఇప్పుడు అమ్మవారిని బాగా అలంకరించి ఫేస్ పెట్టండి. ఫేస్ ఏదైనా పర్వాలేదు. సో ఇది నేను జాకెట్ పీస్తో నేను అమ్మవారిని అలంకరణ చేస్తున్నానండి. సో ఇది చాలామందికి ఈజీగా ఉపయోగపడుతుంది. మనము శారీనే కట్టాలి, కట్టడానికి రాదు. సో ఆ టైంలో మనము ఒక జాకెట్ పీస్ తీసుకొని జస్ట్ మడత పెట్టుకోవాలి అంతే. జస్ట్ ఫోల్డింగ్స్ లెఫ్ట్ రైట్ అలా ఫోల్డ్ చేసి దాన్ని హాఫ్లో మడతేసి దానికి అమ్మవారికి ఇలా చుట్టి పెట్టాలి. సో ఇది చాలా ఈజీ. సో ఎవరైనా అమ్మవారిని ఈజీగా జాకెట్ పీస్తో అలంకరించుకోవచ్చు. అండ్ అమ్మవారు చాలా అందంగా కూడా వస్తారు. సో ఇలా మీరు మడత పెట్టుకున్న దానికి ఒక సేఫ్టీ పిన్ పెట్టేసి దాన్ని నీట్గా సర్దుకున్న తర్వాత కొంచెం అలా పైన కింద మీకు ఇష్టం, మీకు ఇంకా ఎలా కావాలంటే అటువైపు లెఫ్ట్ అండ్ రైట్ కూడా మీకు ఒక సేఫ్టీ పిన్ పెట్టేయచ్చు. అంటే ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒక సేఫ్టీ పిన్ పెట్టేయచ్చు. అది పెట్టుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరము అండ్ మనకి లక్ష్మీ స్తుతి అవన్నీ ఉన్నాయి కదా, మీకు ఏది వీలైతే అది చేసుకోండి. మీరు లేదు మన చెప్పడానికి రాదు అన్నప్పుడు మీరు వీడియో కూడా ఆన్ చేసేసి అమ్మవారికి వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అనేసి చూస్తే దాంట్లో మనకి ఎలా ప్రాసెస్ అంతా కూడా వస్తుంది. ఆ ప్రాసెస్తో మనం చేసుకోవచ్చు. సో ఇది ఎందుకంటే ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో కానీ ప్రొసీజర్ తెలియదు అని అనుకున్న వాళ్ళకి నేను ఈ చిన్న వీడియో చేశానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుందనేసి అనుకుంటాను. బట్ అందరూ ఎవరైతే చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా అమ్మవారిని చేసుకోండి. అమ్మవారి ఆశీస్సుల్ని హ్యాపీగా పొందండి. అమ్మవారి ఎంత మనకి ప్రశాంతతని ఇస్తారంటే మీకు లాట్ ఆఫ్ అబెండెన్స్, లాట్ ఆఫ్ గుడ్ విల్ అన్నీ మనకి తెలియకుండానే వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇలా చేసినప్పుడు కనకదార స్తోత్రంని కూడా ప్యారలల్గా అలా పెట్టండి. అంటే ఆ రోజంతా వరలక్ష్మి వ్రతం రోజు మీరు పని చేసుకున్నా ఏం చేసుకున్నా కనకదార స్తోత్రంని ఆన్ చేసి పెట్టండి, చదువుకోండి. అండ్ అమ్మవారికి మీరు వీలైనంత ప్రసాదం చేసి పెట్టండి. లైక్ అమ్మవారికి ఇలా వడపప్పు పానకం అనేది మెయిన్.
అది చేసి పెట్టుకున్నా కానీ రిమైనింగ్ బొబ్బట్లు, పులిహోర మనకు తోచినంతగా. ఇట్స్ నాట్ దట్ ఇంతంత ఎక్కువ అలా కాకుండా అమ్మవారిని పూజించాలి అన్న థాట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా చేసుకోవచ్చు. సో అందరూ చేసుకొని హ్యాపీగా ఉండాలనేసి నా కోరిక. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.